ఒకే ఒక్క మాట, అఖండ భారతం అఖండ తాండవం. బోయపాటి శ్రీను గారు వారి యొక్క రచనా శైలితో ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క తోటాతో పిలిచినట్టుగా చాలా చాలా అద్భుతంగా తీసి వాళ్ళ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. అంటే ఇది బోయపాటి శ్రీను గారి ద్వారా ఆ పరమశివుడే తీయించినట్టుగా నాకు అనిపించింది. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపుకు చూస్తూ మన భారతీయ సనాతన ధర్మాన్ని వాళ్ళు కూడా ఆచరించడానికి ఉవ్విళ్ళూరుతూ ఉన్న సమయంలో కరెక్ట్గా వాళ్ళకి సమాధానం చెప్తూ తీసినటువంటి ఈ సినిమా ప్రతి ఒక్కడూ చూడవలసిందే. ప్రపంచ జాతులు అందరూ కూడా చూడవలసినటువంటి అద్భుతమైనటువంటి సినిమాగా నేను ఇది భావిస్తూ కుటుంబ సమేతంగా మేము వచ్చాం. అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇప్పుడున్నటువంటి యువతరానికి మన సనాతన ధర్మం యొక్క విలువలేమిటో, భగవంతుడి పట్ల నమ్మకం ఉంటే ఏ విధంగా భగవంతుడు మనల్ని ఆదుకుంటాడో ఈనాటి పిల్లలకి భరోసా ఇవ్వడం కోసం కూడా ఈ సినిమాని తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి సినిమా చూపించవలసిందిగా నేను అందరినీ కూడా నమస్కరిస్తూ కోరుకుంటున్నాను. ఈ సినిమా ఈ అఖండ 1, అఖండ 2తో మాత్రమే ముగించకుండా ఇది అఖండ 3, అఖండ 4, అఖండ 5 వరకు ఆ పంచభూతాలకి సాక్షిగా ఈ 5 భాగాలుగా తీయవలసిందిగా నేను బోయపాటి శ్రీను గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారికి భగవంతుడు మరింత ఆయుష్నిచ్చి ఇటువంటి సందేశాత్మక సినిమాలు మరిన్ని తీయాలని నేను కోరుకుంటూ, ఆ సైంటిస్ట్స్ ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా చేయగలిగావమ్మా, ఇది ఎలా సాధించగలిగావని అడిగినప్పుడు ఆ శ్రీమద్ రామాయణాన్ని గుర్తు చేస్తూ విశ్వామిత్రుడు అతిబల మంత్రాలను ఏ విధంగా అయితే వారికి ఇచ్చాడో దాన్ని బయోషీల్డ్ దాన్ని ఆధారం చేసుకుని నేను ఇంత సాధించగలిగానని చెప్పిన విషయం వాళ్ళ ప్రతి యువకుడు యువతి తెలుసుకోవాల్సిన విషయం. ఎంత గొప్ప సైన్స్ అయినా, మీరు ఎంత గొప్ప కృత్రిమ మేధస్సును మనం కనిపెట్టామని అనుకున్నా అవన్నీ కూడా మన వేదాల నుంచే వచ్చాయనే విషయాన్ని పాశ్చాత్య దేశాల్లో సైంటిస్టులు చెప్పుకున్న వాళ్ళు కూడా చెప్పగలిగారు. ఆ విషయాన్ని మాత్రం చాలా అద్భుతంగా వీరు ఆవిష్కరించారు. ప్రపంచానికి హెచ్చరిక చేసినట్లయింది సినిమా ద్వారా. ఎంతమంది ఈ దేశం మీదకి దండెత్తినా, గుడులు గోపురాలు ధ్వంసం చేసినా, వేదాలు కాల్చివేసినా, ఎన్నో రకాల దుశ్చర్యలకు పాల్పడిన అందరూ వట్టి చేతులతోనే వెళ్ళారు సుమా అనే సత్యాన్ని ప్రపంచ దేశాలకు మరొక్కసారి హెచ్చరికగా ఈ సినిమా ద్వారా ఒక సందేశాన్ని పంపించినట్టు అయింది. మా మూర్తి గారు చెప్పినట్టుగా ఇది బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారికి, తదితర బృందం మొత్తానికి కూడా మేమందరం మరొక్కసారి అఖండ భారత్ మాతాకి జై అంటూ అందరం హార్దిక శుభాభినందనలు తెలియజేస్తున్నాం. కంకర్ కంకర్ మే శంకర్ హై అనే హిందీ కవితని బోయపాటి శ్రీను గారు, బాలయ్య బాబు ఇద్దరు తెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. ఒక మాట ఈ సందర్భంగా చెప్తాను. 40 ఏళ్ల కిందట హైందవ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక అద్భుతమైన సినిమా వచ్చింది, వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర. మళ్ళీ ఇవాళ అద్భుతమైనటువంటి ఒక మాట అద్భుతంగా రాశారు. ఏంటంటే మొత్తం భారతదేశమే కాషాయం కట్టుకుంది అని చెప్పేసి అద్భుతంగా భారతదేశం హైందవ రాజ్యంగా ఆవిష్కరించబోయేటువంటి మార్గంలో ఈ అఖండ 2 అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి వేదికను నిర్మాణం చేస్తుంది. ప్రజలందరి హృదయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఆ హైందవ ధార్మిక నిష్టను పెంచుతుంది. ఆ శివుడు ప్రత్యక్షమైనటువంటి ఆ తల్లిని తనలో లీనం చేసుకునేటువంటి సన్నివేశం అయితే, పరమేశ్వరుడైనా సరే తల్లికి దాసోహం అవ్వాల్సిందే అనేటువంటి ఆ మాతృభావన చాలా ఉదాత్తంగా చిత్రీకరించారు. ఒక విషయం, ఒక ఉపాధ్యాయుడిగా నేను చెప్తున్నాను, ప్రతి విద్యార్థికి ఈ సినిమా చూపించండి. ప్రతి కళాశాలలో పాఠశాల పిల్లలకి ఈ సినిమా చూపించండి. ఖచ్చితంగా పిల్లల్లో మాతృభక్తి పెరుగుతుంది, దేశభక్తి పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారికి అనేక అభినందనపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారు మరింత ధార్మికమైనటువంటి చిత్రాలు ఈ తెలుగు జాతికి అందించాలని కోరుకుంటున్నాను. నేటి తరం పిల్లలకి భారత రామాయణ, భగవద్గీతలు ఎంత ముఖ్యమో ఈ అఖండ సినిమా చూపించడం కూడా అంత ముఖ్యమని ఈ చిత్రం చూసిన తర్వాత నాకు అనిపించింది. అందరూ కుటుంబ సమేతంగా పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ సినిమాని చూపించి పిల్లలకి వైదిక ధర్మం, సనాతన ధర్మం, దైవం, దేశం, మాతృభక్తి వీటన్నిటిని గురించి ప్రత్యక్షంగా చూపించగలరని కోరుకుంటున్నాను.